నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి జవసత్వాలు నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశం. టీసీఎస్ కంపెనీతో పాటు ఊరు పేరు లేని బుర్సా కంపెనీకి ప్రభుత్వ భూముల దారాదత్తం దారుణం. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కడప నగర అభివృద్ధికి అన్ని చర్యలు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కడప నగర అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తరుణంలో కడప నగరాభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించామన్నారు. ముఖ్యంగా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గవంక కాలువ ప్రక్షాళన మొదలుపెట్టడం జరిగిందన్నారు. అలాగే గత పాలకులు బుగ్గవంక అప్రోచ్ రోడ్డు ప్రతిపాదన రూపొందించిన దానిని తాము నిధులు తీసుకొచ్చి ఇరువైపుల రోడ్డు నిర్మాణాలు, వీధి దీపాలు ఏర్పాటు తదితర పనులు చేపట్టామన్నారు. అలాగే బుగ్గవంక బ్రిడ్జ్ పై నుంచి చెత్త చెదారాలు వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు. అదేవిధంగా అసాంఘిక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు నిలుపుగా ఉన్న బుగ్గవంక ప్రాంతంలో ఇలాంటి పనులు చేపట్టకుండా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇదే విధంగా కడప నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఐటీ పార్కుకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కడప నగర అభివృద్ధికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేగా, అలాగనే కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మేమిద్దరం కట్టుబడి ఉన్నాము, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నేను కానీ. అందులో భాగంగానే ఇప్పుడు మీరందరూ చూసినారు, బుగ్గొంక కాలువ ప్రక్షాళన క్లీనింగ్ మొదలుపెట్టాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి ఆదరణ లేకుండా వదిలివేసిన ఈ బుగ్గొంకని క్లీన్ చేస్తామని చెప్పినాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా. దానికోసము ప్రత్యేక నిధులు తీసుకొచ్చి బుగ్గొంక క్లీనింగ్ మొదలుపెట్టాము. దాంతోపాటు గత ప్రభుత్వాలు బుగ్గొంక చెరువు రెండు వైపులో ఉన్న రోడ్లని ప్రతిపాదించినా దాంట్లో ఏ విధమైన ప్రోగ్రెస్ లేకుండా టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు. ఆ యొక్క బుగ్గొంక ఇరువైపులా రోడ్ల నిర్మాణం గురించి కూడా మొదలు పెట్టడం జరిగింది. వర్క్ జరుగుతూ ఉంది. దాని మీద కూడా ముందుకు పోతున్నాము. అలాగనే కడపలో 10 ఎకరాలు ఐటీ పార్కుకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కొత్త కంపెనీలు వచ్చి ఇంకా ఎక్కువ స్థలం కావాల్సి వస్తే కూడా దానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఈ ఓడ్సలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ వెళ్ళిపోయిందని చెప్పి ఒక ప్రలోభాలు కడపలో సృష్టిస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఎక్కడికి పోలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. వెంటనే అది వాళ్లకు సంబంధించిన అధికారులకు చెప్పి కడప నుంచి కొప్పర్తి నుంచి ఎంఎస్ఎంఈ పార్క్ పోవడానికి వీలు లేదని ఆ విధమైన జీవోలు తీసుకొచ్చేసి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడే ఉండే విధంగా చేశారు. మొన్న మంత్రి గారు కూడా వచ్చి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొప్పర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతా ఉంటారు. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో అది సెలెక్ట్ కూడా చేశారు. తొందరలో మే 1వ తేదీ అని అనుకున్నారు. తొందరలో కొన్ని రోజుల వ్యవధిలోనే అక్కడ స్కిల్ సెంటర్ ప్రారంభం అవడం జరుగుతుంది. దాంతోపాటు మన కడపలో ఎంటర్‌ప్రెన్యూర్ సెంటర్ నిర్మాణం జరగబోతూ ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది, భూమి పూజ జరుగుతుంది. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మొదలైపోతూ ఉంది. తొందరలో అది కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా
ఇక్కడ మన కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఆ విధంగానే అహర్నిశలు పనిచేస్తున్నాము. దాంతోపాటు మన కడప స్వచ్ఛ కడప, మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన కడప స్వచ్ఛ కడప అనే అధికారిక ప్రోగ్రాంగా తయారు చేసుకొని ప్రతి ఒక్క వారం 1-2 డివిజన్లో తిరిగి అక్కడున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని మేము ప్రజాప్రతినిధులుగా అలాగనే ఆయా సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులతో అందరితో సచివాలయ సిబ్బందితో కలిసి ఆ డివిజన్లో తిరగడం జరుగుతోంది. అక్కడున్న డ్రైనేజ్ సమస్య కానీ, గార్బేజ్ సమస్య కానీ, కరెంటు లైట్ల సమస్య కానీ వాటిని పూరిస్తూ అక్కడ మనం పర్యటనకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళకున్న ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాటిని నోట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. దీనికి మీడియా ప్రతినిధుల సహకారం కూడా కావాలా. ఈరోజు ఒక పెద్ద ఎత్తున మనము మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం పర్యటించిన ప్రాంతాల్లో ఆయా సమస్యల పరిష్కార దిశగా పోతూ పనిచేస్తున్నాము. కాబట్టి మీరు కూడా దీన్ని ప్రమోట్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మనము సీరియస్గా చేసుకుంటూ పోతే మనం కడపలో ఈ యొక్క స్వచ్ఛతను పెంచడానికి అవుతుంది, క్లీన్ కడపను సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అయ్యే విధంగా అహర్నిశలు పనిచేయడానికి ఇక్కడ కడపలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరము ఐక్యంగా పనిచేస్తున్నాము. మానవతా సేవా సంస్థ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తూ మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతగా మానవతా సేవా సంస్థకు విశేష గుర్తింపు ఉందన్నారు. ఈ సంస్థ కడప నగరంలో విశేష సేవలు అందించడం జరుగుతుందన్నారు. తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా 2వ ఏడాది మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సాధారణంగా కడపలో ఎండవేడిమి అధికంగా ఉంటుందని, నగరవాసులతో పాటు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం అనేక మంది కడపకు వస్తూ ఉంటారన్నారు. అటువంటి వారి కోసం ఈ కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్న మానవతా సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందాలన్నారు. ఈ విషయంగా మానవతా సంస్థను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం మానవతా సేవా సంస్థ ప్రతినిధులు తమ సేవా కార్యక్రమాల తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు ఇంకా నగర ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్ కి సమీపంలో కడప నగరానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరుసగా 2వ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇది ఎంతో అభినందనీయమైన విషయం, అదేవిధంగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో మనకి ఎస్పెషల్లీ కడపలో చాలా ఎండ ఉంటుంది. ఆ టైంలో చాలా మంది బయట నుంచి కూడా వచ్చి వర్కర్స్ పనిచేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళగలిగే వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది. మానవతా సంస్థ అన్నది కూడా ఇది ఒక విషయంలోనే కాకుండా చాలా విషయాల్లోనూ సమాజ సేవలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్రీజర్ బాక్సులు సప్లై చేయడంలో కానీ, శాంతి రథాల్లో కానీ, ఇటువంటి వాటన్నిటిలో కూడా రాష్ట్రం అంతటా కూడా ఎంతో చక్కని పని చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. అదే పాతలో మళ్ళీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ఎక్స్పాండ్ చేసుకుంటూ కొత్త దగ్గర ఆగిపోకుండా సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మజ్జిగ సప్లై చేయడం కానీ, నెక్స్ట్ వెళ్లే కొద్దీ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారన్నది క్లియర్ గా కనిపిస్తా ఉంది. పూర్తయింది. వెస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మన కడప జిల్లాలో కూడా దాదాపు 10 సంవత్సరాలకు చేరువైంది స్టార్ట్ చేసి. కానీ చాలా అనూహ్యమైన రెస్పాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా విలువలు కలిగిన వ్యక్తులంతా కూడా కులము, మతము, ప్రాంతము, వర్గము ఇటువంటి పక్కన పెట్టి మమేకమై మంచి సమాజం కోసం, శాంతి సమాజం కోసం అనేక మంది నిరంతరము కృషి చేసిన ఫలితం మానవతా సంస్థ. మంచి సమాజం నెలకొంటుంది. ఎవడు ఒంటరివాడు కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా మాకు మేము పరిష్కరించుకోగలుగుతామన్న ఒక ఉత్తమమైన ప్లాట్ఫామ్ మానవత. ఇది ఒక పవిత్రమైన దైవ కార్యక్రమాన్ని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి దీని సమాజం పట్ల విలువలున్న వ్యక్తులు, సమాజ శాంతిని కాంక్షించే వాళ్ళు మౌనం వీడి ముందుకు రావాలి. మంచి సమాజంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. మన తరమే భవిష్యత్ తరాల వారికి ఒక ఉత్తమమైన ప్లాట్ఫామ్ అందచేయాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి జవసత్వాలు నింపి కేంద్ర ప్రభుత్వ సాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పిన అంశాలను ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో మీడియా సమావేశాన్ని నిర్వహించామన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో చేస్తున్న కృషి కారణంగా రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుందన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని అమరావతి కాబోతుందన్నారు. గత ప్రభుత్వం అమరావతి రాజధానికి తూట్లు పొడిచి అనేక తప్పిదాలు చేసిందన్నారు. ఆ తప్పిదాలను సరిచేసుకుంటూ మే నెల 2వ తేదీన ప్రధాని చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. 50,000 కోట్లతో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు కొనసాగుతాయన్నారు. సంపద సృష్టించే అద్భుత రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోబోతుందన్నారు. ఒక్క అమరావతి కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రాయలసీమలో ఎనర్జీ ప్లాంట్కు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి కాబోతా ఉంది. ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే 2వ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ జరగబోతూ ఉంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో, అదేవిధంగా కూటమి నాయకులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 50,000 కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం, ఒక అద్భుత రాజధానిగా, ఒక సంపద సృష్టించే రాజధానిగా, రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన, అదేవిధంగా 3 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ, రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. పంపుడు స్టోరేజ్ కింద దాదాపు 10,000 మెగావాట్లు కర్నూలు జిల్లా కావచ్చు, కడప జిల్లాలో చేపట్టబోయే పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ప్లాంట్లన్నీ కూడా రేపు జూన్ కానీ జూలై నెలలో కానీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాయలసీమలో కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాష్ట్రాన్ని సమాంతరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేదానికి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రం ఈ విధంగా 9 నెలలుగా 10 నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ, భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతూ ఉండా, ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంది. ప్రతిపక్షాలు చాలా మాట్లాడుతున్నారు. 1 సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి.
సాక్షాత్తు మద్యం కుంభకోణంలో 3,000 కోట్లు పైచిలుకు అవినీతి అక్రమాలు చేసినట్టు కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు చూస్తే గత ప్రభుత్వం మద్యం ద్వారా, ఇసుక ద్వారా, భూముల ద్వారా ప్రతి ఒక్కరిని సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ సంపదను ఇవన్నీ కూడా కొల్లగొట్టి అవినీతి చేసిన పరిస్థితిని కూడా చూసాం. ఈరోజు అందుకే ప్రతిపక్షాలకు మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత నోట్లో మాట రావడంలే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడడంలే, వాళ్ళ నాయకులకు నోట్లో మాట రావడంలే. రాష్ట్రం అభివృద్ధిలోకి పోతూ ఉంది. ప్రజల ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఏం మాట్లాడాలనో పాల్గొని పరిస్థితిలో ఏదో ఒకటి ఉనికి కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును పూర్తిగా ఖండిస్తూ ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన స్పందించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు డిప్యూటీ కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కడప ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ మరియు కోఆర్డినేటర్ జ్యోతి, అడిషనల్ కోఆర్డినేటర్ దామోదర్లు తెలిపారు. ఈ మేరకు కడప నగర శివార్లలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలిసెట్ నిర్వహణకు సంబంధించి విశేష ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలోని కడపతో పాటు ప్రొద్దుటూరు ప్రాంతంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ అయ్యాయని, హాల్ టికెట్ అందని వారు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నంలోగా తమ కళాశాలకు వస్తే డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇప్పటికే డిఆర్ఓ సమావేశాన్ని నిర్వహించి ఆయా ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 10:30 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు పెన్సిల్, ఎరేజర్, బాల్ పాయింట్ పెన్ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. పరీక్షకు 1 నిమిషం లేట్ అయినా అనుమతి ఉండదని వారు సూచించారు. ఇదే క్రమంలో పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని తెలియజేశారు. విద్యార్థులు ప్రశాంతత వాతావరణంలో పరీక్ష రాసి పాలిసెట్కు అర్హత సాధించాలని వారు ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జాము డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ జి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ జరుగుతుంది. ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు. సో ఈ సందర్భంగా కడప టౌన్లో, మన కడప వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ప్రొద్దుటూరు మరియు కడప మరియు ప్రొద్దుటూరు టౌన్లో ఈ ఎగ్జాము ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సందర్భంగా ఆల్రెడీ అందరికీ హాల్ టికెట్స్ అందరికీ డిస్ప్లే అయిపోయాయి. స్టూడెంట్స్ ఎవరైతే
ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారో ఏప్రిల్ 17వ తేదీ లోపల ఎవరైతే స్టూడెంట్స్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ రామాంజనేయపురం కడప ఈ సెంటర్కి వస్తే రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల వస్తే మేము వాళ్ళకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసి ఇస్తాము. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఎగ్జామ్ సంబంధించి పిల్లలందరూ కూడా వాళ్ళు ఉదయం 10 గంటలకంతా ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాలి. ఎందుకంటే 10 నుంచి 11 లోపల వాళ్ళకి ఎట్లా ఓఎంఆర్ బబ్లింగ్ ఎలా చేయాలి, అది ఎలా ఫిల్ చేయాలి అనేసి ఇన్విజిలేటర్స్ సెంటర్ ఇన్విజిలేటర్స్ చెప్తారు వాళ్ళకి. కడప టౌన్లో మొత్తము 12 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అన్నీ కూడా వితిన్ టౌన్లోనే ఉన్నాయి. 5 to 6 కిలోమీటర్స్ వితిన్ ద రేంజ్లోనే ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు కూడా పల్లెల నుంచి ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ని పెంచుతున్నారు ఎగ్జామినేషన్ సందర్భంగా. అలాగే శనివారం రోజున 26వ తేదీ కలెక్టరేట్ ఆఫీస్లో డిఆర్ఓ గారితో అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు మరియు డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళు ఏఎన్ఎంస్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్స్లో. నెక్స్ట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళు వాటర్ని, నెక్స్ట్ శానిటేషను, అది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్లో శానిటేషను మరియు వాటర్ సప్లై వాళ్ళు అరేంజ్ చేస్తారు. మరియు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఆ 3 డిపార్ట్మెంట్స్ నుంచి ఒక్కొక్కరు ఫ్లయింగ్ స్క్వాడ్స్గా ఈ ఎగ్జామినేషన్స్ని పర్యవేక్షిస్తారు. అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున సెంటర్ అబ్జర్వరు, డిస్ట్రిక్ట్ అబ్జర్వరు రేపు ఆఫ్టర్నూన్ రిపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రోజున ఉదయం 10 నుంచి 1 గంటల లోపల అందరూ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరూ కూడా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ని చెక్ చేస్తారు. అలాగే పోలీసు పర్సనల్ కూడా ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మినిమం 2 ఉంటారు. 144 సెక్షన్ అనేది ఉంటుంది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపల. సో ఈ ఎగ్జామినేషన్ సందర్భంగా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి బుక్స్ స్టోర్స్ అయితేనేమి, జెరాక్స్ సెంటర్స్ అయితేనేమి వాటన్నిటిని కూడా క్లోజ్ చేయమని చెప్పి డిఆర్ఓ సార్కి చెప్పాము సాటర్డే మీటింగ్లో. సో ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా మనకు కలెక్టరేట్ తరఫున ఆ యొక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళు కేర్ తీసుకుంటారు. మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రతి ఒక్క సెంటర్కి మా స్టాఫ్ ఒక్కొక్కరు అబ్జర్వర్గా, సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళు అబ్జర్వర్గా ఆ యొక్క ఏర్పాట్లని, ఎగ్జామినేషన్స్ని పర్యవేక్షిస్తారు. అలాగే మేము కూడా ఈ జీపీడబ్ల్యూ కడప ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా యాక్ట్ చేస్తున్నారు, బోత్ ఫర్ కడప అండ్ ప్రొద్దుటూరు టౌన్ అన్ని సెంటర్స్కి కూడా. అలాగే ప్రొద్దుటూరు సెంటర్ కూడా ఆ యొక్క ప్రొద్దుటూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ కూడా ఆ యొక్క ఏర్పాట్లన్నీ ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ వాళ్ళ ప్రొద్దుటూరులో 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి, అది ఆ సార్ పర్యవేక్షిస్తారు. ఇక్కడ మనకు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా దామోదరం సార్ హెడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఉన్నారు. సార్ కూడా ఈ ఏర్పాట్లన్నింటి కూడా పర్యవేక్షిస్తున్నారు. సో పిల్లలందరూ కూడా ఒక నిమిషం కూడా ఆలస్యం కాకుండా ఉదయం 10 నుంచి 10 గంటల లోపల ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఖచ్చితంగా చేరుకోవాలి. సో ఒక నిమిషం ఆలస్యమైన పిల్లల్ని అనుమతించరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ హాల్ టికెట్, వీలైతే ఏదైనా వాళ్ళ ఐడి కార్డు, ఆధార్ కార్డు అయితేనేమి వాళ్ళకి సంబంధించింది 10th క్లాస్ హాల్ టికెట్ అయినా సరే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళ హాల్ టికెట్లో ఫోటో సరిగా రాకపోయినా వాళ్ళు తెచ్చుకోవాలి. ఎందుకంటే మాకు ఐడెంటిఫికేషన్ కోసం, ఈ అమ్మాయి అనేసి ఐడెంటిఫికేషన్ కోసం మేము ఎన్ఆర్స్ నెక్స్ట్ వాళ్ళ హాల్ టికెట్ 2 కూడా టాలీ చేస్తాము. నెక్స్ట్ పిల్లల సంతకాన్ని కూడా టాలీ చేస్తాము. ఎందుకంటే అక్కడ ఇన్విజిలేటర్స్తో పాటు మా అబ్జర్వర్ కూడా ప్రతి సెంటర్లోనూ ఉంటారు. సో పిల్లలందరూ కూడా ఉదయం 10 కంతా ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్కి అడ్రసెస్ బాగా వాళ్ళు చెక్ చేసుకొని ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర పిల్లలు ఉదయం 10 గంటల చేరుకోవాలి. అట్లీస్ట్ 10 లోపల అందరు పిల్లలు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్తే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కడప నగరం మాసాపేట కార్పొరేటర్ భర్త వైసీపీ నేత త్యాగరాజు వ్యవహార శైలి కారణంగా స్థానికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరంలోని మాసాపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ హయాంలో త్యాగరాజు 2022లో ఇక్కడి దేవాలయాన్ని రహదారికి అడ్డంగా ఉందంటూ తొలగించడం జరిగిందన్నారు. 300 సంవత్సరాల చరిత్ర గల ఆలయాలను తొలగించడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. 3 సంవత్సరాలుగా దేవాలయం పునర్నిర్మాణ ఆలోచన రాకపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడి ఆలయ విషయంగా కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసి మాసాపేట ప్రాంతంలో పగులగొట్టిన ఇళ్లకు పట్టాలిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ఆలయంలోని విగ్రహాలను అందుకు సంబంధించిన నగలు సామాగ్రి మాయం అయ్యాయన్నారు. ఈ విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న తమపై బూడిద చల్లేలా వ్యవహరించడం వైసీపీ నేతలకు తగదన్నారు. వైసీపీ నేతల మోసాన్ని గ్రహించిన మాసాపేట వాసులు మాధవిరెడ్డికి అధిక మెజారిటీ కట్టబెట్టారన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు కుట్రలు మానుకుని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు కోరారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్ భర్త అయిన త్యాగరాజు గారు 20 తేదీ 2022లో 17-14 డేట్లలో ఇక్కడ దేవాలయాన్ని దాన్ని రోడ్డు భాగం అని చెప్పేసి ఎక్కడ కానీ కూల్చడం అనేది ఎక్కడ కానీ లేదు. వినాయక సర్కిల్ నుంచి మాస్పల్లి రోడ్డు మాస్పల్లి దాకా సల్మారెడ్డిపల్లి దాకా ఎక్కడ కానీ కూల్చడం అనేది లేదు. ఈ యొక్క మాసాపేటలోనే ఈ యొక్క ఆలయాన్ని సీతారాముల ఆలయం కానీ, తర్వాత పోతులరాజు పోలేరమ్మ మాతమ్మ ఆలయం కానీ, ఎన్నో శివాలయం కానీ, పురాతనమైన 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయము గతంలో మహాత్మా గాంధీ గారిని వచ్చేసి ఇక్కడ శుద్ధం చేసి పూజ కార్యక్రమాలను చేసిన చరిత్ర కలిగిన ఈ దేవాలయము. ఇటువంటి దేవాలయాన్ని సత్రం అనేసి కార్పొరేషన్లో రాపించిన ఈ త్యాగరాజు, తర్వాత అతను అనుచరులు అందరూ కలిసి చాలా ఈ మాసపేట ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ దేవాలయాన్ని పగలగొట్టించి గత 3 సంవత్సరాల నుంచి ఈ దేవాలయాల గురించి పునర్నిర్మాణం చేయాలనేసి ఎలాంటి ఆలోచన లేకుండా వాళ్ళు చేసిన చాలా తప్పు. ఎలాంటిది చేయకుండా తర్వాత ఈ యొక్క పునర్నిర్మాణానికి అప్పుడు ఏదో శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో శాంక్షన్ అన్నారు 43 లక్షలు. ఆ 43 లక్షలు ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ చేతిగుండా వాళ్ళ ఇళ్లలో కానీ, ఆ మేయర్ కానీ, ఆ అంజద్ బాషా గారు కానీ, రవిరెడ్డి కానీ, ఇక్కడ ఉండే కార్పొరేటర్ కానీ ఎవరు వాళ్ళ చేతిగుండా ఇచ్చేది ఏముండదు. అది ఏ ప్రభుత్వంలో అయినా కానీ ప్రభుత్వం అయిన తర్వాత మళ్ళీ నూతనంగా ఎన్నికైన ప్రభుత్వమే ఆ డబ్బు శాంక్షన్ చేస్తుంది. ఇది తెలుసో తెలియక ఏందేందో మాట్లాడుతాండ్రు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది అయితే పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏమంటే ఈ దేవాలయ విషయంలో గౌరవనీయులైన కడపరెడ్డమ్మ ప్రభుత్వ ఇప్పు మాధవరెడ్డి గారు ఆమె దృష్టికి తీసుకుపోగా ఆమె చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయి అసెంబ్లీలో కానీ ఫైట్ చేసి పగలగొట్టిన ఇల్లులు ఈ మాసాపేటలో దాదాపు 1000 ఇల్లులు దాకుండా ఇల్లులకు పట్టాలు ఇస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆమె మాట ప్రకారము 19 జీవో MS 30 ప్రకారము 29/1/2025లో ఒక గవర్నమెంట్ జీవో ఆంధ్రప్రదేశ్కి అంత ఇటువంటి వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక జీవో కానీ పాస్ చేసింది. ఆ జీవోను మా కూటమి ప్రభుత్వం అందరం కలిసి మేము ఆ జీవోను ఫాలో చేస్తూ ప్రతి ఇంటికి సర్వే చేస్తూ EROను సర్వేలను తర్వాత RIలను ఇంత డిపార్ట్మెంట్ మన ఎమ్మెల్యే గారు వాసన్న గారు మన బీజేపీ నాయకులు తర్వాత జనసేన నాయకులు వీళ్ళంతా ఏకదాటికి చెప్పడంతో వాళ్ళ సలహా మేరకు జీవో ప్రకారము డిపార్ట్మెంట్ను ఉపయోగించుకొని ప్రతి ఇంటిని మేము సర్వే చేసి ఆన్లైన్ లెక్కించడం జరిగిన తర్వాత ఎన్ని చూసి ఈ దేవాలయాన్ని అన్యాయం చేసి తర్వాత దేవాలయం విషయం వచ్చాక విగ్రహాలు మేము దాచిపెట్టామని అన్నారు. మేము ఎప్పుడైతే గుడి నిర్మాణం చేసినామో విగ్రహాలు లేవు. మళ్ళీ దాన్ని ఒక్కొక్కటి బయటకు వస్తుంటే యాన్న పోయి నదిలలో పడేసి వచ్చినారు. తర్వాత తాలిబొట్లు కానీ దేవాలయం సంబంధించిన పేపర్లు కానీ ఇంకొకటి కానీ గతం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న బంగారు ఆభరణాలు ఎండి అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అది కానీ ఉండదు. దానికి సంబంధించి మా తమ్ముడు బీజేపీ నాయకుడు ఆయన కానీ దాని గురించి చెప్తాడు. అది CCC కానీ కేసు పెట్టి గతంలో పెట్టాము. నగరపాలక సంస్థ కార్మికులు విధి నిర్వహణతో పాటు రక్తదాన శిబిరాల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. మేడే ముందస్తు కార్యక్రమంతో పాటు పుచ్చలపల్లి సుందరయ్య జయంతిని పురస్కరించుకుని CITU అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య యూనియన్ నాయకులు సమాజ సేవ చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. నగరవాసులకు తమ వంతుగా సేవ చేయాలని ముందుకు సాగడాన్ని కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ నగర ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలన్నారు. ఇందుకు కార్పొరేషన్ అధికారుల తోడ్పాటు అన్ని వేళలా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు వర్కర్స్ అందరూ కార్పొరేషన్ సంబంధించిన వర్కర్స్ అందరి ఆధ్వర్యంలో మే డేని పురస్కరించుకొని అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతిని కూడా పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ పెట్టడం కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఎంతో ఆనందమైన విషయం ఇది. ఈ విధంగానే ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేసుకుంటూ మన యూనియన్ వాళ్ళు కానీ వర్కర్స్ కానీ అందరూ కూడా కేవలం పారిశుద్ధ్యంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క నగరానికి సేవ చేయాలన్న ఒక ఉద్దేశంలో ఉండడం అన్నది అది ఎంతగానో ఆనందమైన విషయం. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం దీనికోసమని. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కూడా ముందు ముందు చేస్తూ మన నగరానికి, నగర అభివృద్ధికి, అదేవిధంగా నగర సేవలో వాళ్ళ యొక్క పాల్పంచుకోవాలని, అదేవిధంగా దానికి ఎప్పుడూ కూడా కార్పొరేషన్ వారి యొక్క హెల్ప్ ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. భావన టౌన్షిప్ విషయంగా తాము చేస్తున్న పోరాటాలు ఓ దశకు చేరుకోవడం సంతోషకరంగా ఉందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రమైన కడప నగరానికి కూతవేటు దూరంలో మూలవంక వద్ద ఊటుకూరు పొలంలో సర్వే నంబర్ 691/1A, 691/1B, 718, 719 తదితర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోని నాటి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని వెంచర్లు వేసి మాయమాటలతో విక్రయించడం జరిగిందన్నారు. తొలి నుంచి అది ప్రభుత్వ భూమి అని నిక్కచ్చిగా చెబుతూ వస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో తమ పోరాటాలు ఫలించలేదని, ఈ క్రమంలో ప్రస్తుత కలెక్టర్ నాటి అంశాలను పరిశీలించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపారన్నారు. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నట్లు వారు చెప్పారు. నాటి తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, నాటి సీకే దిన్న ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే ఇలా వ్యవహరించడం తగదన్నారు. భావన రియల్ ఎస్టేట్ కంపెనీతో ప్రతినిధులపై కేసు నమోదు చేసి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పోరాటం ఒక దశకు చేరుకున్నది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మూలవంక దగ్గర ఊటుకూరు పొలంలో 691/1A, 691/1B, 691 ABE, 718, 719 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని చెరబట్టిన బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలని ఈ ప్రపంచం ముందుకు తెచ్చింది రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వ పాలనా కాలంలోనే సుదీర్ఘంగా దీని మీద పోరాటాలు చేశాం. ఆనాడు అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులే కాబట్టి, ముఖ్యంగా ఆనాటి జిల్లాలో ప్రముఖమైనటువంటి వ్యక్తి కమలాపురం ఎమ్మెల్యే, అంతేకాకుండా జగన్కు మేనమామగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమైన అనుచరుడు కాబట్టి అధికారుల నుంచి స్పందన రాలేదు. అట్లాగనే ఇతరత్ర మనం చేసే ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. మేము చాలా నిక్కచ్చిగా చెప్పాం అది ప్రభుత్వ భూమి అని. అంటే 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా చెరబట్టి వాళ్ళ సొంతం చేసుకొని అనేక పత్రాలని ట్యాంపరింగ్ చేసి ఆ ట్యాంపరింగ్ ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి ప్రైవేట్ భూమి అని చెప్పి దానికి కావాల్సినటువంటి అనుమతుల్ని అక్రమంగా పొంది ఆ అక్రమ అనుమతుల ద్వారా లేఅవుట్ పూర్తి చేసి ఆ లేఅవుట్ని సెంటు 13 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది. కడపలో ఉన్నటువంటి డాక్టర్లు, లేకపోతే మధ్యతరగతి ఉద్యోగులు, లేకపోతే కొద్దిగా డబ్బు పోగేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కొనుక్కోవడం జరిగింది. మేము ఆ రోజే చెప్పాం ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ కొనొద్దు అని అందరికీ. కానీ కొంతమంది వాళ్ళు చెప్పేటువంటి మాటలకి బోల్తాపడి, ప్రలోభపడి, వాళ్ళు చెప్పిన మాయమాటలకు మోసపోయి కొనుక్కున్నారు. ఈ సమస్య నుంచి నేను పక్కకు పోవాలని, ఈ ఉద్యమం చేయకుండా ఆపాలని చాలా కుట్రలు చేశారు. నా గురించి, నా ఇండ్లు గురించి, నా కుటుంబం గురించి, నాకున్న నేపథ్యం గురించి, లేకపోతే నేను డబ్బులు తీసుకున్నానని ప్రచారం చేయడం, ఇట్లా చాలా ప్రయత్నాలు చేసినారు. అల్టిమేట్గా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రవిశంకర్ రెడ్డి
సత్యం కోసమే నిలబడ్డాం, ప్రభుత్వ భూమిని కాపాడడమే కోసమే నిలబడ్డాం, దాన్ని సాధించాం. తప్పకుండా ఈ మొత్తం ఎపిసోడ్ పైన ఒక సమగ్రమైన విచారణ కోసం ఖచ్చితంగా పట్టుబడతాం. మళ్ళీ ఎమ్మెల్యేలని అట్లాగనే జిల్లా అధికారులని కలుస్తాం. కలిసి క్రిమినల్ కేసులు నమోదు చేసేంతవరకు, వీళ్ళందరినీ జైలుకు పంపించేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ నుంచి విచ్చేసిన శ్రీ వాసవి మాత ఉత్సవ అమ్మవారి పాదుకలకు భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చరణతో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్ చేతుల మీదుగా శ్రీ వాసవి మాత ఉత్సవ అమ్మవారికి మంగళ వాయిద్యాలతో బాణసంచాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో శ్రీ వాసవి మాత పాదుకలను భక్తుల చేత పాలాభిషేకం చేయించారు. అనంతరం పాదుకలను పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత పారాయణం, లలిత సహస్రనామం పఠించారు. అలాగే వాసవి మాతకు ఆర్యవైశ్య మహిళలు ఒడి బియ్యం పోశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఈ సందర్భంగా అందించారు. పాలాభిషేకం స్టార్ట్ అయింది. ఇది ఓవరం అయిపోయి బెస్సలే కనుక్కోమంటావా హరియా ఉంది ముందర పెట్టారు, ఉండిలో వేయండి. ఎవరికి వెనుకొండ వాసవం తల్లికే చెబుతుంది. కాబట్టి దయవుంచి బొజ్జడ్డం మా స్వామి ఒకసారి తోసుకోకండి.
రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఎకరా భూమిని టీసీఎస్ కంపెనీతో పాటు ఊరు పేరు లేని బుర్సా కంపెనీకి 60 ఎకరాలను దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవిరెడ్డి ఆదిత్య మాట్లాడారు. సంపద సృష్టిస్తానని తరచూ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. విజనరీ అని చెప్పే ముఖ్యమంత్రి ఇలా విలువైన ఎకరాల భూమిని అప్పగించి కిట్ప్రోకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయనో, ఇప్పటికే రాష్ట్రం రెవెన్యూ లోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా విలువైన భూములను అప్పగించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్లోనే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసి వివిధ సంస్థలను ఏర్పాటు చేయించి ప్రోత్సహిస్తోందన్నారు. ఇక్కడ టీసీఎస్, ఉర్సా కంపెనీలకు స్థలం కేటాయించకుండా విలువైన భూములు కలిగిన ప్రాంతంలో కేటాయించడంలో మతలబు ఏమిటో చంద్రబాబు చెప్పాలన్నారు. 600 కోట్ల విలువైన భూమిని టీసీఎస్, ఉర్సా కంపెనీలకు రూపాయికే కట్టబెట్టడం దారుణమైన అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కోట్లాది రూపాయలు వసూలు చేస్తుండగా ఇలా ప్రైవేట్ వ్యక్తులకు రూపాయికే విలువైన స్థలాన్ని కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్లో పాల్పడినట్లుగా ప్రస్తుతం కూడా భూ కుంభకోణానికి తెర తీసినట్లుగా అర్థమవుతుందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం రూపాయికే ఎకరా భూమి కేటాయింపుపై వైసీపీ యువజన విభాగం ఉద్యమించి భూ భాగోతాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సంపద సృష్టిస్తా అని ప్రతి మీటింగ్లలో ఆయన 2019 నుంచి 24లో ఏ మీటింగ్లో చూసుకున్నా కూడా చెప్పడం జరిగింది. సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తులని ఇట్లా తక్కువ రేట్లకే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయడం అని చాటి చెప్పిన చాణక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదొకటే కాదు, విజనరీ అని చెప్పి ట్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు విజనరీ అని. ఇప్పుడు తీరా చూస్తే ఆయన విజన్ని ప్రతి టెలివిజన్లో క్వశ్చన్ చేసేలాగా ఉంది ఆయన పరిపాలన. నిజంగా ₹1 కనీసం చాక్లెట్ రాదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా రాదు. మనము బిచ్చగాళ్ళకు వేసినా కూడా ₹1 తిరిగి మనకే ఇచ్చేస్తారు. ఆ ₹1తో ఏమొస్తుందని. అలాంటిది ఆ ₹1 ఇలా టీసీఎస్కి, ఉర్సా కంపెనీలకి ఆయన భూముల్ని కేటాయించడం అంటే దాని వెనకాల ఏముంది? ఇది ఖచ్చితంగా కిట్ ప్రోకి సంబంధించిందే. ఎందుకంటే ఎటువంటి ప్రతిఫలం లేకుండా ₹1కే, అది కూడా కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీకి ఇవ్వడం అనేది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. అసలే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో రెవెన్యూ లోట్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇంకా అధిక రేట్లకు అమ్మి కంపెనీలు తీసుకొని వస్తే అది మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. అంతెందుకు, ఇదే వైజాగ్లో అక్కడి నుంచి దగ్గరలోనే కూతవేటగా దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్లో సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ అనే ఒక సంస్థని మనకి పెట్టింది, వైజాగ్కి కేటాయించడం జరిగింది. ఎందుకంటే సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇట్లా ఏవైనా ఇండస్ట్రియల్ కానీ ఏవైనా కంపెనీస్ కానీ వస్తే వాళ్ళకు అక్కడ స్థలం కేటాయించి, అలాగే ట్యాక్స్ ఎగ్జామినేషన్స్ ఇచ్చి, ఇట్లా రాయితీలు ఇచ్చి పెట్టడానికి వైజాగ్ నుంచి 15 కిలోమీటర్లో దువ్వాడలో కేటాయించడం జరిగింది. నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే అక్కడ కేటాయించాల్సింది టీసీఎస్కి. అదే ₹1కో ₹2కో అదే ఉర్సా కంపెనీకి అక్కడ కేటాయించాల్సింది. అక్కడ కేటాయించకుండా ఋషికొండ దగ్గర, అది కూడా హిల్ నెంబర్ 3లోనే కేటాయించాల్సిన అవసరం ఏముంది అంటే, దీన్ని బట్టి అర్థం చేసుకోవడం ఏమందంటే, హిల్ నెంబర్ 3లో దాదాపు గజం 30,000 జరుగుతుంది. అంటే దాదాపు 300 నుంచి 600 కోట్లు గవర్నమెంట్ వాల్యూ వేసుకుంటే 300 కోట్లు, మార్కెట్ వాల్యూ వేసుకుంటే 600 కోట్లు. అంటే 600 కోట్ల రూపాయలది, దాదాపు 600 కోట్ల రూపాయలది టీసీఎస్ కంపెనీకి అప్పనంగా ₹1కే కేటాయించినారు. టీసీఎస్ అంటే ఒక పెద్ద సంస్థ. ఒకవేళ ఇచ్చినా కూడా ఉర్సా కంపెనీకి, నిన్నగాక మొన్న పుట్టిన ఉర్సా కంపెనీకి 60 ఎకరాల స్థలాన్ని ఏ విధంగా కేటాయిస్తారు? అది కూడా ఫిబ్రవరి 14నే అది కంపెనీ పెట్టడం జరిగిందని మీడియా ఛానళ్ళ ద్వారా, అనేక ఛానళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నాం. అదే కాకుండా ఆ ఉర్సా కంపెనీకి సంబంధించిన వాళ్ళతోనే జూమ్ మీటింగ్లో కూడా పత్రికా విలేకరుల సమావేశంలోనే నిర్వహించడం జరిగింది. అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు తడబడినారు. అసలు ఉర్సా కంపెనీకి మూలధనం అంటే క్యాపిటల్ వాల్యూ 10 లక్షల రూపాయలు కూడా లేదు. అలాంటి కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ విధంగా ఇస్తారు? సరే ఇచ్చినారు, వాళ్ళేమని చెప్పినారు, మేము 5,500 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అంటే 10 లక్షలు మూలధనం లేని ఒక కంపెనీ ఏ విధంగా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వస్తుంది? నిజంగా ఇది ఒక విషయం ప్రజలందరూ తెలుసుకోవాలి ఇది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ₹1కి అమ్మినాడు, రేపు ఇంకొక చోట ₹10 అమ్ముతాడు.
చివరకు లాస్ట్కు వైజాగ్ అంతా కలిపి ఏ 30 రూపాయలకైనా 40 రూపాయలకైనా చంద్రబాబు నాయుడు అమ్మినా అమ్ముతారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇదే వైజాగ్లో ప్రభుత్వానికే సిబిఐ కార్యాలయానికైతేమి, పోస్టల్ కార్యాలయానికైతేమి, అలాగే నేవీకి సంబంధించిన కార్యాలయానికైతేమి అందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఊరికే రూపాయికి ఇవ్వలేదే, లీజు ప్రతిపాదన కూడా ఇవ్వలేదే. ఏ విధంగా ఇచ్చినాడు? ₹1,00,00,000 చొప్పున ఎకరా ఇచ్చినారు. అంటే ప్రభుత్వమే ప్రభుత్వ కార్యాలయాలకి ₹1,00,00,000 పెట్టి డబ్బులు ఇచ్చినప్పుడు ఇలా ప్రైవేటు వ్యక్తులకి ఏ విధంగా అప్పనంగా ₹1-2 ఇస్తారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి జవసత్వాలు నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశం. టీసీఎస్ కంపెనీతో పాటు ఊరు పేరు లేని బుర్సా కంపెనీకి ప్రభుత్వ భూముల దారాదత్తం దారుణం. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కడప నగర అభివృద్ధికి అన్ని చర్యలు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.